నమస్తే జీవనరేఖ కార్యక్రమానికి స్వాగతం. దీర్ఘకాలికంగా కీళ్ల నొప్పుల సమస్యతో ఇబ్బంది పడే వారికి అసలు కీళ్ల నొప్పులు ఎందుకు వస్తాయి, పరిష్కార మార్గాలేంటో వివరించడానికి ఆర్థో ఫిజిషియన్ డాక్టర్ ప్రవీణ్ రెడ్డి ఈ రోజు జీవనరేఖ కార్యక్రమానికి విచ్చేశారు. మీరు డాక్టర్ గారితో మాట్లాడాలంటే కింద స్క్రోల్ అవుతున్న నంబర్స్ కి కాల్ చేయాలి. హలో అండి, వెల్కమ్ టు అవర్ స్టూడియో. ఈ మధ్య కాలంలో మనం కీళ్ల నొప్పుల సమస్యలు అనేవి ఎక్కువగా చూస్తున్నాం. మీకు కూడా పేషెంట్స్ ఎక్కువైపోయి ఉంటారు. ఎందుకంటారు? వేరియస్ రీజన్స్ ఉన్నాయి దానికి. ఒకటి వచ్చేసి ఇంక్రీజింగ్ వెయిట్ ఇన్ పేషెంట్స్ పాపులేషన్. చాలామంది డైటరీ హ్యాబిట్స్ సరిగా లేక, ఎక్సర్సైజ్ లేక బరువు పెరుగుతున్నారు. బరువు వల్ల న్యాచురలీ ఎస్పెషల్లీ మోకాళ్ళ మీద లోడ్ ఎక్కువ పడి అరుగుదల అనేది ఎక్కువ అవుతూ ఉంటుంది. సో మెయిన్గా ఏజ్, వెయిట్ అండ్ యాజ్ ఎ సెడ్ వేరియస్ అదర్ రీజన్స్ ఆర్ దేర్. ఆర్థరైటిస్ అనేది ఎప్పుడెప్పుడు వస్తుంది అంటే వయస్సుతో కూడిన అరుగుదలనే కాకుండా ఇన్ఫెక్షన్ తర్వాత కూడా ఆర్థరైటిస్ రావచ్చు, దెబ్బ తగిలిన తర్వాత కూడా ఆర్థరైటిస్ అనేది రావచ్చు, జాయింట్కి ఇంజురీ ఒక్కసారి అయినా అయిండొచ్చు, మల్టిపుల్ టైమ్స్ అయినా అయిండొచ్చు. సో ఇట్లా మల్టిపుల్ రీజన్స్ ఉన్నాయి. మళ్ళీ రొమటాయిడ్ ఆర్థరైటిస్ అని కీళ్ళవాతం అని అంటాము, దాంట్లో కూడా ఆర్థరైటిస్ రావచ్చు. అంటే అసలు ఆర్థరైటిస్లో ఎన్ని టైప్స్ ఉన్నాయి అంటారు? మెయిన్గా ఇన్ఫ్లమేటరీ అని అంటాము, డిజనరేటివ్ అని అంటాము. దీస్ టూ ఆర్ ది కామన్ వన్స్. ఇంకా అట్లా క్లాసిఫై చేసుకుంటూ పోతే పోస్ట్ ఇన్ఫెక్టివ్ అని, పోస్ట్ ట్రామాటిక్ అని చాలా ఉన్నాయి. అంటే దెబ్బ తగిలిన తర్వాత కానీ, చీమ్ పట్టిన తర్వాత కానీ జాయింట్లో, లేదంటే మన ఏమంటారు రొమటాయిడ్ ఆర్థరైటిస్ ఇట్లా కీళ్ళవాతం ఉన్న వాళ్ళకి, గౌట్ ఉన్న వాళ్ళకి, అట్లా చాలామందికి రకరకాల ఆర్థరైటిస్ అనేది రావచ్చు. రొమటాయిడ్ ఆర్థరైటిస్లో మనం ఎలాంటి లక్షణాలను గమనించాలంటారు? మార్నింగ్ పెయిన్, ఈ స్మాల్ జాయింట్స్ ఆఫ్ హ్యాండ్స్ అండ్ ఫీట్ అని అంటాము. అంటే ఉదయం లేవగానే స్టిఫ్గా అనిపించడము కీళ్ళు, అలాగే నొప్పి ఉండడము, ఒక కంటిన్యూస్గా అట్లా మార్నింగ్ ఒక 1 అవర్ వరకు ఉండి అట్లా ఒక కంటిన్యూస్గా 6 వీక్స్ వరకు అట్లా వస్తుంటే అప్పుడు క్రైటీరియా ఫిట్ అవుతుంది. అప్పుడు కొన్ని టెస్ట్ చేపిస్తే కన్ఫర్మ్ అవుతుంది మనకి. ఫస్ట్ సిమ్టమ్ ఏదైనా ఉంటుందా? యా, జాయింట్ పెయిన్ అండ్ స్వెల్లింగ్. మల్టిపుల్ జాయింట్స్ సిమెట్రికల్గా ఉంటుంది. యూజువల్గా ఒకే జాయింట్స్ రెండు వైపులా వస్తుంది. అది టిపికల్ ప్రజెంటేషన్. ఇంకా ఏ టిపికల్ అంటే మరీ రేర్గా రకరకాలుగా ప్రజెంట్ చేయొచ్చు, బట్ కామన్ వే ఇది ఇట్లా వస్తుంది. రొమటాయిడ్ ఆర్థరైటిస్లో స్మాల్ జాయింట్స్ ఎక్కువగా ఇబ్బంది పడుతూ ఉంటాయంటారా? కరెక్ట్, ఎస్పెషల్లీ ఫింగర్స్ అండ్ ఫీట్. హెరిడిటరీ ప్రాబ్లం ఏమైనా ఉంటుందా ఇందులో? ఫెమిలియల్ ఉంటుంది. దెర్ ఈస్ అ రోల్, ఇట్ రన్స్ ఇన్ ఫ్యామిలీస్. రొమటాయిడ్ ఆర్థరైటిస్ ఎగ్జాక్ట్ కాజ్ ఈజ్ నాట్ నోన్, బట్ దే ఆర్ థింకింగ్ ఇట్ కుడ్ బి. అంటే హెరిడిటరీగా రావటం అని అంటే మదర్ ఫాదర్లో ఉండాలంటారా, లేదంటే గ్రాండ్ పేరెంట్స్లో ఉంటే వస్తుందంటారా? ఎట్లా ఈ డిసీజ్ క్యారీ ఆన్ అవుతుందంటారు? అదే, ఇట్స్ మోర్ ఇన్ వాట్ వి కాల్ ద జెనెటిక్ రోల్ ఈజ్ మోర్ దాన్ ఫెమిలియల్. If father has, there is no, it's not mandatory that child has to get it, but there is a higher risk of developing it. ఆస్టియోఆర్థరైటిస్లో లక్షణాలు ఎలా ఉంటాయంటారు? ఆస్టియోఆర్థరైటిస్లో ఏజ్ రిలేటెడ్ అరుగుదల అనొచ్చు. ఒకటి, వయసుతో కూడిన కార్టిలేజ్ థిక్నెస్ తగ్గుతూ రావడం వల్ల ఒకటి. నెక్స్ట్, బరువు పెరిగినందుకు మనం ఇందాక డిస్కస్ చేసినట్లు. దాని తర్వాత దెబ్బ తగిలడము, విపరీతంగా రన్నింగ్ చేయడము, లేకపోతే ఎక్సెసివ్ లాంగ్ డిస్టెన్స్ మ్యారథాన్స్ అట్లాంటివి చేయడం వల్ల తొందరగా అరిగే ఛాన్స్ ఉంటుంది. దెబ్బ తగలడం అంటే ఎంత సివియారిటీ ఉండాలంటారు ఆ దెబ్బకి? అదే డిపెండ్స్ ఆన్, మనం మోకాల మీద జస్ట్ ఇట్లా కింద పడ్డా కానీ మోకాలు చిప్ప వెళ్ళి గుద్దుకోవడం అనేది జరుగుతుంది. అప్పుడు కార్టిలేజ్ డ్యామేజ్ అవుతుంది. సో కార్టిలేజ్ కొద్దిగా డ్యామేజ్ అయినా ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం స్లోగా వేర్ ఆఫ్ అయి అవుతుంది. గౌటీ ఆర్థరైటిస్ అని చెప్పేసి ఇందాక మీరు మాట్లాడుతూ వన్ ఆఫ్ ది టైప్ అని చెప్పారు. అవును. దాని లక్షణాలు ఎలా ఉంటాయి? గౌట్లో వచ్చేసి కామన్గా యూరిక్ యాసిడ్ అనేది బాడీలో ఎలివేటెడ్ ఉంటుంది. అది ఎందుకు ఎలివేట్ అవుతుందంటే ఎక్కువ నాన్ వెజిటేరియన్ తీసుకున్న వాళ్ళకి, ఆల్కహాల్ ఎక్కువ తీసుకున్న వాళ్ళకి బాడీలో క్రిస్టల్స్ అనేది, యూరిక్ యాసిడ్ క్రిస్టల్స్ అనేవి పెరిగి జాయింట్లో డిపాజిట్ అవుతాయి. డిపాజిట్ అయినప్పుడు ఆ క్రిస్టల్స్ అనేది జాయింట్లో ఉన్నందుకు నొప్పి, వాపు, ఎరుపు, ఆల్మోస్ట్ ఇన్ఫెక్షన్ వచ్చినట్లు ప్రజెంట్ చేస్తారు వాళ్ళు. మోకాళ్ళు చూడాలంటారు. అదే మోకాళ్ళు నొప్పి కానీ, లేకపోతే బిగ్ టో కామన్గా ఇన్వాల్వ్ అయ్యే జాయింట్స్ బిగ్ టోలో వస్తుంది, లేదంటే మోకాల్లో వస్తుంది కామన్గా. ఒక్కొక్కసారి రిస్ట్లో కూడా రావచ్చు. అంటే ఆస్టియోఆర్థరైటిస్లో మనం ఎట్లాంటి ఫస్ట్ సిమ్టమ్ గమనిస్తే మనం త్వరగా డాక్టర్ని సంప్రదించవచ్చు అంటారు? ఆస్టియోఆర్థరైటిస్ ఒకటి వచ్చేసి ఫస్ట్ నేను అన్నాను కదా, నొప్పి లోపల పక్క, ఈ లోపల భాగం మోకాళ్ళు లోపల పక్క నొప్పి ఎప్పుడైతే నడుస్తున్నప్పుడు, మెట్లెక్కినప్పుడు, దిగినప్పుడు ఏమో ఫ్రంట్ ఆఫ్ ద నీలో వస్తున్నప్పుడు అప్పుడు ఆర్థరైటిస్ ఉన్నట్లు అర్థం. అంటే వయసుతో కూడుకున్నవి ఏమైనా ఉంటాయా ఇందులో? మీరు చెప్పిన ఈ 3 రకాల్లో ఏది వయసుతో రిలేటెడ్ ఉంటుందంటే? ఆస్టియోఆర్థరైటిస్. ఆస్టియోఆర్థరైటిస్ ముందుగా నొప్పి వచ్చిందంటే వెంటనే మనం డాక్టర్ దగ్గరికి రష్ అవ్వాలంటారా? రష్ అవ్వాల్సిన అవసరం లేదు. చూసుకొని ఫస్ట్ కొద్దిగా మామూలుగా వాళ్ళంతలో వాళ్ళే నడిపించి బండి కొన్ని రోజులు నడిపించిన తర్వాత నొప్పి తగ్గకపోతే అప్పుడు వచ్చి చూపించుకుంటారు. ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ అంటూ ఏం లేదు కాబట్టి, ఎందుకంటే ఇట్స్ మోర్ ఆఫ్ మోడిఫికేషన్ ఆఫ్ లైఫ్ స్టైల్ అండ్ డూయింగ్ ఫిజికల్ ఎక్సర్సైజ్ ఫర్ ద స్పెసిఫిక్ జాయింట్. వీ డోంట్ హ్యావ్ టు డూ
మచ్ అబౌట్ ఇట్ ఆర్ వరీ అబౌట్ ఇట్ యాజ్ అన్ ఎమర్జెన్సీ. రైట్, ఫిజికల్ ఎక్సర్సైజ్ చేస్తే ఎంతవరకు నయం అవుతుందో మనం చర్చించే ముందు కాలర్ ఉన్నారండి గుంటూరు నుంచి భాష గారు. నమస్తే అండి. నమస్తే అండి, డాక్టర్ గారు ఉన్నారు, చెప్పండి. నమస్తే భాష గారు, చెప్పండి. డాక్టర్ గారు నమస్తే అండి. చెప్పండి సార్, ఇప్పుడు నాకు ఒక 1 వీక్ నాకు ఏజ్ 42 ఇయర్స్ అండి. అవునండి, చెప్పండి. 42 ఒక 10 డేస్ నుంచి 15 డేస్ నుంచి జస్ట్ మెట్లు ఎక్కుతుంటే వరకే పెయిన్ వస్తుంది సార్, రైట్ లెగ్ మోకాల దగ్గర. ఓకే. తర్వాత మామూలు ఎంత నడిచినా కూడా తర్వాత ఎక్కువ ఉండదండి. సరే అని చెప్పేసి నేను ఆర్థోపెడిక్ డాక్టర్ గారు చూపించానండి. ఓకే. చూస్తే ఎక్స్రే తీయించారు సార్. ఓకే. ఎక్స్రే తీస్తే లైట్ గా నాకు కొంచెం కాళ్ళు బెండ్ ఉన్నాయి సార్. నాకు కాళ్ళు బెండ్ ఉన్నాయి. ఓకే. లైట్ గా అంటే సాధారణమైన బెండ్ అండి, అది రెగ్యులర్ గా ఉండేది. కాకపోతే డాక్టర్ గారు ఏమన్నారంటే ఫ్యూచర్ లో ఇంకా నీకు ఈ వచ్చే అవకాశం ఉంటుంది, అప్పుడు ప్రస్తుతానికి అయితే ఏం లేదు, ప్రాబ్లం ఏం లేదు అని చెప్పేసి మెడిసిన్ రాసి ఇచ్చారండి ఒక 10 డేస్ కి. ఓకే. 10 డేస్ కి వాడింది సార్, అయినా కూడా అంటే ఫీలింగ్ ఏం కనిపించట్లేదు సార్. కానీ మెట్లు ఎక్కుతున్నప్పుడు మాత్రమే తగ్గి మళ్ళా నొప్పి వస్తుంది సార్. ఇది చాలా కామన్ గా వస్తుంది ఈ మధ్య. ఒక 25-35 ఏళ్ల మధ్యలో ఉన్న వాళ్ళకి మొదలవుతుంది. ఎందుకు అంటే మనకు కింద కూర్చోవడము, కాళ్ళ మీద వెస్టర్న్ టాయిలెట్ లేనప్పుడు, అంటే మీరు చిన్నప్పుడు కూడా ఇండియన్ టాయిలెట్స్ యూజ్ చేయడం అట్లాంటివి జరిగి ఉంటే మోకాళ్ళ మీద, ఎస్పెషల్లీ మోకాళ్ళ చిప్ప మీద బాగా లోడ్ పడుతుంది. దానివల్ల ఏమవుతుందంటే మీరు మెట్లు ఎక్కినప్పుడు కానీ దిగినప్పుడు కానీ విపరీతమైన నొప్పి వస్తుంది. యాక్చువల్లీ ఇంకా దిగినప్పుడు ఇంకా ఎక్కువ నొప్పి వస్తుంది, ఎందుకంటే ఆ బాడీ వెయిట్ అనేది వాటిపైన, ఎస్పెషల్లీ మోకాళ్ళ చిప్ప కింద పడుతుంది కాబట్టి నొప్పి మీకు విపరీతంగా వస్తుంది. దాన్ని అవాయిడ్ చేయడానికి మీరు చేసే ఎక్సర్సైజెస్, మందులు వేసుకోవడము, రెగ్యులర్గా వాకింగ్ చేసేటప్పుడు ఫ్లాట్ సర్ఫేస్ మీద నడవడం చేసుకుంటే చాలా వరకు తగ్గుతుంది. మెట్లు అవాయిడ్ చేసుకుంటే, కింద కూర్చోవడము, బాస్పిటల్ వేసుకోవడం, కూర్చోవడం తగ్గించుకుంటే డెఫినెట్గా మీకు ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. ఇందాక మీరు చెప్పినట్టుగా నొప్పి ఎప్పుడైతే అనిపించిందో వెంటనే డాక్టర్ దగ్గరికి రష్ అవ్వకుండా కొన్ని ఎక్సర్సైజ్లు అలాంటివి చేశాక వెళ్ళాలి అని చెప్పేసి అన్నారు. అలాంటివి చేస్తే అది ఎంతవరకు సెట్ అవుతుంది అంటారు? అదే ఇప్పుడు మెయిన్గా క్వాడ్రిసెప్స్ ఎక్సర్సైజ్ అని మోకాల్ని ఇట్లా పైకి ఎత్తమనడము, మోకాలు కింద చిన్న దిండు పెట్టుకొని కిందికి నొక్కమనడము, ఇట్లాంటివి ఎక్సర్సైజెస్ చెప్తాం. ఎందుకు అనంటే ఈ క్వాడ్రిసెప్స్ అనే మజిల్ చాలా ఇంపార్టెంట్ మజిల్ ఫర్ ద నీ జాయింట్ ఫంక్షన్. మోకాలు చిప్ప కింద అరుగుదలని దీన్ని ఎక్సర్సైజ్ చేయడం వల్ల ఎట్లా రిలీవ్ అవుతుంది అనంటే మజిల్ స్ట్రాంగ్ అయినప్పుడు లోడ్ జాయింట్ పైన తగ్గుతుంది. ఆ తగ్గడం వల్ల మనకు పెయిన్ రిలీఫ్ వస్తుంది. అదే ఇనీషియల్గా ఎప్పుడు చేయలేదు కాబట్టి ఇనీషియల్గా కొద్ది నొప్పి ఉండొచ్చు, బట్ పెయిన్ కిల్లర్స్ వేసుకొని దాన్ని కంటిన్యూ చేసుకొని నడిపించాలి. రైట్ అండి. హైదరాబాద్ నుంచి కాలర్ ఉన్నారు, లక్ష్మణ్ గారు, చెప్పండి. మా కీళ్ళ నొప్పులు బాగా వస్తున్నాయండి. చెప్పండి లక్ష్మణ్ గారు, ఏ కీళ్ళ నొప్పులు వస్తున్నాయి? ఎక్కడ కీళ్ళు అంటే మీ భాషలో ఎక్కడ చెప్తున్నారు? కాళ్ళ నొప్పులు అండి, కాళ్ళు వస్తున్నాయి. ఎంత వయసు మీది? 21 అండి. 21 ఇయర్స్. ఎక్కడ మోకాళ్ళా? అవునండి. అంటే ఏం చేస్తుంటారు మీరు? మేస్త్రి పని చేస్తున్నానండి. ఏం పని? మేస్త్రి పని చేస్తున్నాను. మేస్త్రి పని. ఎక్కువ బెండ్ అయ్యి మోకాళ్ళ మీద బెండ్ అయ్యి పని చేస్తూ ఉంటారు అంతేనా? అవునండి. నిల్చొని పని చేయడానికి వీలుందా? అదొకటి. ఇప్పుడు ఇంతకు మనం డిస్కస్ చేస్తున్నాం, మీరు చూస్తున్నారు కదా ప్రోగ్రాము, మోకాలు ఎక్సర్సైజెస్ అనేది చేసుకుంటూ ఇంత యంగ్ ఏజ్లో అంత నొప్పి రాకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓన్లీ మోకాళ్ళలో ఉన్నాయా, ఇంకెక్కడన్నా ఉన్నాయా నొప్పులు అనేది ఒకటి ఆలోచించుకోవాలి. కాల్ డ్రాప్ అయింది. ఇందాక మీరు చెప్పినట్టుగా వాళ్ళకి నొప్పి తక్కువగా ఉన్నప్పుడు వాళ్ళు నెగ్లెక్ట్ చేసే అవకాశం చాలా వరకు. ఆ నొప్పి కొంచెం పెరుగుతూ ఉన్న కొద్దీ వాళ్ళు ఇలాంటి ఎక్సర్సైజెస్ చేయడం ఎంతవరకు పాసిబుల్ అవుతుంది, ఎంతవరకు సజెస్టబుల్? చేయొచ్చు, ఎక్సర్సైజ్ చేయొచ్చు. ఎందుకంటే ఒక 15-20 టైమ్స్ చేయమని చెప్తాము, ఉదయం ఒకసారి సాయంత్రం ఒకసారి. సో ఇట్స్ నాట్ మేజర్ డెట్రిమెంటల్, అంటే పెద్ద ప్రాబ్లం ఎక్సర్సైజ్ చేయడం వల్ల అయితే రాదు. యూ కాంట్ కాజ్ ఫర్దర్ డ్యామేజ్ బై డూయింగ్ ఎక్సర్సైజ్. ఎక్సర్సైజ్ చేయడం వల్ల మనం ఇందాక డిస్కస్ చేసినట్లు ఆ మజిల్ స్ట్రాంగ్ అయినప్పుడు లోడ్ తక్కువ పడుతుంది, పెయిన్ రిలీవ్ అవుతుంది. మెయిన్గా అందరూ వచ్చేది పెయిన్ కోసమే. కొంతమంది ఇప్పుడు ఇందాక అడిగినట్లు కాళ్ళు కొద్దిగా బెండ్ ఉన్నాయి అని అంటున్నారు. సో అది ఏ స్టేజ్కి వస్తుందంటే లోపల పక్క అరిగినప్పుడు కాళ్ళు స్ట్రైట్గా ఉండాల్సిన బదులు లోపలికి బెండ్ అవుతూ వస్తుంది. అధిక బరువు అనేది ఎంతవరకు రీజన్ అవ్వచ్చు అంటారు ఆర్థరైటిస్ రావడానికి? సిగ్నిఫికెంట్. ఒకటి ప్రోగ్రెసింగ్ ఏజ్, నెక్స్ట్ ఈజ్ ఇంక్రీజింగ్ వెయిట్. ఈ రెండు మెయిన్ ఎవిడెన్స్ హ్యాస్ షోన్ దట్ significant body weight, especially on the knees and occasionally on the hips. అధిక బరువు అనేది మనం థైరాయిడ్ లో ఎక్కువగా చూస్తూ ఉంటాం. థైరాయిడ్ లో వన్ ఆఫ్ ది స్టేజ్ లో మనం హైపోలో మనం థైరాయిడ్ లో హైపోథైరాయిడిజం లో వెయిట్ గెయిన్ అనేది ఉంటుంది. సో థైరాయిడ్ కి కీళ్ళ నొప్పులకి ఏమైనా లింక్ ఉందా, వస్తుందంటారా? థైరాయిడ్ కి బోన్ మీద ఎఫెక్ట్స్ ఉంటుంది థైరాయిడ్ డెఫిషియన్సీ వల్ల, బట్ ట్రీట్మెంట్ తీసుకున్నప్పుడు ఇట్స్ నాట్ బి ఏ మేజర్ ప్రాబ్లం.
మీరు ఇందాక ఇంపార్టెంట్ టాపిక్ తీశారు ఒకటి, థైరాయిడ్ వల్ల వెయిట్ ఎక్కువ ఉన్నామని చాలామందికి అపోహ ఉంటుంది. వెయిట్ ఎక్కువ ఎంత ఉంటారు? ఒక 5 kilos ఉంటారు, మ్యాక్సిమం 10 kilos ఉంటారు. బట్ 20-30 kilos నాట్ బికాజ్ లాట్ ఆఫ్ పీపుల్ థింక్ దట్ అమ్మ నాకు థైరాయిడ్ ఉంది అందుకనే నేను చాలా లావు ఉన్నాను అనే ఉద్దేశంతో ఉంటారు. అది తప్పు. ఐ హ్యావ్ స్పోకెన్ టు వేరియస్ ఎండోక్రైనాలజిస్ట్ అండ్ ఎవ్రీబడి హ్యాస్ సెడ్ ద సేమ్ థింగ్ దట్ ఇట్ విల్ బి అబౌట్ 5 to 7 kilos మ్యాక్సిమం. మామూలు వాళ్ళకన్నా థైరాయిడ్ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళకి వెయిట్ అనేది ఎక్కువ ఉంటుంది, అంతకన్నా ఎక్కువ. చిన్నపిల్లల్లో కూడా మనం ఈ మధ్య ఎక్సెస్ వెయిట్ కానీ వాళ్ళలో కూడా చూస్తున్నాం. మరి వాళ్ళలో కూడా ఇలాంటి సమస్యలు వస్తాయంటారా? తప్పకుండా వస్తాయి. అందుకనే చెప్పేది హెల్తీ లైఫ్ స్టైల్ ఈజ్ యూ హ్యావ్ టు స్టార్ట్ ఫ్రమ్ చైల్డ్హుడ్ ఇట్ సెల్ఫ్ నౌ. బికాస్ మనకు కూడా ఇండియాలో వెస్ట్రన్ ఫుడ్ చాలా వస్తుంది, జంక్ ఫుడ్. దాన్ని అసలు వాళ్ళు ఒబేస్ అవ్వడానికి రీజన్ ఏంటంటారు? వాచింగ్ టెలి, ప్లేయింగ్ ఆన్ సిస్టమ్స్, వీడియో గేమ్స్ అండ్ నాట్ హ్యావింగ్ ఎనీ ఫిజికల్ యాక్టివిటీ అండ్ ఈటింగ్ ఆల్ ద జంక్ ఫుడ్. అదొకటే కారణం అంటారా, లేదంటే వాళ్ళలో కూడా హెరిడిటరీ ప్రాబ్లం ఉందంటారా? హెరిడిటరీ అప్పుడే మనం అంటే ఒబెసిటీ అనేది ఈజ్ ఏ హెరిడిటరీ, అగైన్ జెనెటిక్ ఫ్యాక్టర్ ఆల్సో ఈజ్ దేర్. మోర్ దాన్ హెరిడిటరీ ఇట్స్ జెనెటిక్ అంటే మన పేరెంట్స్కి ఉన్న జీన్స్ మనకు వస్తాయి. వచ్చినప్పుడు న్యాచురల్లీ మన పేరెంట్స్ బాగా ముందు నుంచి వాళ్ళ చిన్నప్పటి నుంచి కూడా లా ఉంటే న్యాచురల్లీ మనకు కూడా వస్తాయి. పిల్లల్లో ఏ రకమైన ఆర్థరైటిస్ మనం గమనించాలి? పిల్లల్లో చూడాల్సినవి జువెనైల్ రూమటైడ్ ఆర్థరైటిస్ అని ఒక కండిషన్ ఉంది స్పెసిఫికల్లీ, వేరిన్ కీళ్ళవాతమే బట్ చాలా ఎర్లీ ఏజెస్లో వస్తుంది అండ్ బాగా సిగ్నిఫికెంట్ డ్యామేజ్ కూడా చేస్తుంది జాయింట్స్కి. తొందరగా పికప్ చేసుకుంటే చిన్నపిల్లల్లో జాయింట్ పెయిన్స్ అనేది జనరల్గా రాకూడదు. బోన్ పెయిన్ అనేది వస్తుంది, గ్రోయింగ్ పెయిన్స్ అని, బట్ దాన్ని జాయింట్ పెయిన్స్, మల్టిపుల్ జాయింట్ పెయిన్స్ ఉండడము 2 కామన్గా వస్తాయి. ఒకటి రుమాటిక్ ఫీవర్ అనేది, అది ఈ మధ్య అంత కామన్గా లేదు, అది కార్డియాక్ రిలేటెడ్ ప్రాబ్లం వల్ల, ఇన్ఫెక్షన్ వల్ల మల్టిపుల్ జాయింట్ పెయిన్స్, ఒక చోట ఒక నొప్పి వచ్చి మళ్ళీ నెక్స్ట్ పైకి వెళ్ళడము, ఫ్లీటింగ్ టైప్ ఆఫ్ జాయింట్ పెయిన్ అని అంటాం, అది రావచ్చు రుమాటిక్ ఫీవర్లో. రొమటైడ్ ఆర్థరైటిస్ ఇన్ చిల్డ్రన్లో మల్టిపుల్ జాయింట్ పెయిన్, సేమ్ హ్యాండ్స్ ఫీట్ కాకుండా, క్లాసికల్గా కాకుండా కొంచెం ఏటిపికల్గా రావచ్చు, షోల్డర్ కానీ, నీ కానీ, హిప్ కానీ అట్లా ఎఫెక్ట్ అవ్వచ్చు. రైట్, ఇక జీవనరేఖలో వచ్చిన బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మనం ఆర్థరైటిస్కి గురి కాకుండా ఉండవచ్చో తెలుసుకుందాం. చూస్తూనే ఉండండి TV1.